మనకు సంబంధించినటువంటి ఈ భూభారతి రెవెన్యూ సదస్సులకు సంబంధించినటువంటి మొత్తం రెవెన్యూ గ్రామాలు 16 గ్రామాలు ఉన్నాయి. ఈ 16 గ్రామాలకు గాను 10 గ్రామాలు రెవెన్యూ సదస్సులు కంప్లీట్ అవ్వడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి 2114 అప్లికేషన్స్ రావడం జరిగింది. ఆ అప్లికేషన్స్ కూడా ఎప్పటికప్పుడు కంప్యూటర్లో కూడా మేము ఎక్సెల్లో చేసుకుంటూ అదేవిధంగా ఆన్లైన్లో కూడా ఎంట్రీస్ స్టార్ట్ చేసినాం మేము. ఇంకా మాకు మిగిలినటువంటి గ్రామాలు 6 గ్రామాలు ఉన్నాయి. 6 గ్రామాలు కూడా పూర్తయిన తర్వాత మొత్తం డేటా ఎంట్రీ అన్నీ చేయడం జరుగుతుంది. ఎవరైతే వివిధ గ్రామాలలో ఆ రెవెన్యూ సదస్సులకు హాజరు కాక వాళ్ళు దరఖాస్తు చేసుకోకపోయినా కానీ వాళ్ళు మన ఆఫీస్కి వచ్చేసి స్పెషల్ కౌంటర్ అనేది కూడా మేము పెట్టడం జరిగింది. స్పెషల్ కౌంటర్లో కూడా దరఖాస్తులు ఇచ్చేస్తే ఆ దరఖాస్తులను కూడా మనం అప్పటికప్పుడు రిజిస్టర్లో ఎంట్రీ చేసి అది కూడా ఆన్లైన్ చేయడం జరుగుతుంది. ఈ మొత్తం గ్రామ సభలు అయిన తర్వాత ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాలు, కలెక్టర్ గారు చెప్పినటువంటి ఆదేశాల ప్రకారంగా విచారణ చేపట్టి దీనిలో ఉన్న దరఖాస్తులను పరిష్కారం చేయబడతాయి. ప్రత్యేకంగా ఈ అసైన్కి సంబంధించిన భూములు సంబంధించినటువంటి దరఖాస్తులు, పిఓటి ల్యాండ్కి సంబంధించిన దరఖాస్తులు ఇవన్నీ రావడం జరిగింది. దానిలో అసైన్మెంట్ దానిలో కూడా వారసత్వం సంబంధించిన దరఖాస్తులు కూడా రావడం జరిగింది. ఇవన్నీ విచారణ చేసిన తర్వాత ముందు ఏ విధంగా చేయాలని చర్య తీసుకుంటాం. కొంతమంది పట్టా పాస్బుక్లు రాలేదు కదా, దాని మీద పాస్బుక్లు కూడా ఏమైనా ఇష్యూ చేస్తారా రైతులు? అయితే దీనిలో చాలామంది ఏంటంటే ఎక్స్టెండ్ కరెక్షన్ ఒకటి ఉన్నది. ఎక్స్టెండ్ కరెక్షన్ అంటే గతంలో మాకు ఎకరం ఉండే ఇప్పుడు 30 గుంటలే వచ్చిందని చెప్పేసి కొంతమంది చెప్తాను. ఇంకోటి ఏంటంటే గతంలో మేము వెనకాల కొనుగోలు చేసినటువంటి దరఖాస్తు అంటే పేపర్ అయితే ఉన్నదో సాదా పేపర్ అయినా కానీ స్టాంప్ పేపర్ అయినా కానీ దానిలో ఎకరం ఉన్నది కానీ మాకు అప్పుడు పట్టా ఇచ్చింది 30 గుంటలకు ఇవ్వడం జరిగిందని ఇట్లా రకరకాల సమస్యలు ఉన్నాయి. ఇందులో ఆ సమస్యలు ఏంటంటే మళ్ళీ టీం వారీగానే ఆ విలేజ్లో వెళ్ళేసి రికార్డ్ అంతా తీసుకొని అదే గ్రామంలో మోగా విచారణ చేయడం జరుగుతుంది. రికార్డ్ పరంగా చూడడం జరుగుతుంది. రెండోది వచ్చేసి ఏంటంటే వీరు పెట్టుకున్నటువంటి డాక్యుమెంట్స్ వాళ్ళు ఏమైనా వ్యాలిడ్ డాక్యుమెంట్స్ ఉన్నాయా లేవా ఇవన్నీ మోగా ఒకటి ఖచ్చితంగా రైతు మోగా మీద ఉండాలి, వ్యాలిడ్ డాక్యుమెంటేషన్ ఉండాలి, రికార్డ్ మ్యాచ్ కావాలి. ఈ 3 మ్యాచ్ అయినప్పుడే వాళ్ళకు ఫర్దర్గా మనం ఏమైనా చేయడానికి అవకాశం ఉంటుంది. ప్రతి ఒక్క దరఖాస్తు కూడా ఒకవేళ కనుక రిజెక్ట్ అయినప్పటికీ కూడా ఏ కారణం చేత రిజెక్ట్ అవుతుంది అనేది కూడా ప్రతి రైతుకు ఖచ్చితంగా ఎండార్స్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ.